స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 అలాగే మనం అందరం మౌనంగా ఉండడానికి మనకి అందరికి వచ్చిన పాట ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెలిసి ఆయన నామాన్ని కనపరిచే రీతిలో మాతో పాటు మీరు కూడా పాడండి. అందరికి వచ్చిన పాట రాజా నీ సన్నిధిలో ఉంటానని ఆ పాట పాడుకొని దేవుడు నామాన్ని కనపరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా
ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆరాధనగా ఆయనకి సమర్పిస్తూ వాక్య పరిచర్యలు కూడా ఆరాధనకి సమర్పిస్తూ వాక్య పరిచర్యలు కూడా మీరు నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వాక్యం ద్వారా నాతో మనతో మనందరితో మాట్లాడు మీరే మయం పొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, కీర్తన 4వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు రాయబడి ఉంది? ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదిగెదరు. చాలా ఎంతకాలము 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 ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. ఒకే పదము బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒకే పదము రిపీటెడ్గా వస్తుందంటే అది ప్రాముఖ్యమైన పదమైన మనం గ్రహించాలి. 2 సార్లు వచ్చే పదాలు ఉన్నాయి, 3 సార్లు వచ్చే పదాలు ఉన్నాయి. ఒకే పదము అంటే రిపీట్ అవుతుంటే చాలా ప్రాముఖ్యమైనది అని. యెహోవా పరిశుద్ధుడు 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 అంటే 3 సార్లు వచ్చిందంటే చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది, మంచిదే. శుక్రవారం కూడా కొంత విన్నాం ఈ పదం గురించి, కొంచెం ఆలోచన వచ్చిన వాళ్ళకి, శుక్రవారం వచ్చిన వాళ్ళు తెలుస్తుంది, కొంత అవగాహన ఉంటుంది ఈ పదం మీద. శుక్రవారం అందరూ రావట్లేదు, అందరూ రావాలి, శుక్రవారం రావాలి. సాధారణంగా ఒక చర్చికి వెళ్ళా నేను, శుక్రవారం ఎక్కువ మంది మన వల్లనే స్త్రీలు ఉన్నారు. ఇవాళ శుక్రవారం కదా అని అడిగాను, రాలేదంటే మా ఆడవాళ్ళు వెళ్తారండి అన్నాడు. ఏమన్నాడు ఆయన? మా ఆడవాళ్ళు వెళ్తారండి, మేము గట్టిగా వెళ్ళమండి అన్నాడు. అంటే ఈ శుక్రవారం ఎవరి ప్రార్థన అయిపోయింది? ఆడవాళ్ళ ప్రార్థన అయిపోయింది. ఆడవాళ్ళకి ప్రార్థన ఉంటుంది, అది స్త్రీల కూటం. ఇది అలా కాదు, అందరూ దీని శుక్రవారం. అలాంటి ఆలోచన పక్కన పెట్టి శుక్రవారం సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు అంటే అందులో చిన్న వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు అంటే ఎక్స్క్యూజ్ ఉంటుంది. అలా కాదు, వీలు చూసుకొని సాధ్యం పంచుకొని రండి. అర్థమవుతుందా? వీలు చూసుకొని సాధ్యపరుచుకొని రండి. పురుషులు కూడా, స్త్రీలు కూడా, పెద్దోళ్ళు కూడా, చిన్నవాళ్ళు అందరూ రావాలి. ఈ ఆదివారము, ఈ శుక్రవారం ఆన్లైన్ ఉంటుంది, దానికన్నా వస్తారా? రండి. దేవుడు ఈ కడవరి కాలంలో సంగముగా సమాజంగా కూట మానక అంటే కడవరి దినాలు, రాకడ దినాలు, అక్రమం విస్తరించిన దినాలు, ప్రేమ చల్లారిపోయే దినాలు. కాబట్టి ఈ దినాల్లో మరి ఎక్కువగా సమాజంగా సంఘముగా కూడుకుంటూ ఒకరినొకరును ఏం చేయాలి? హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ఆత్మీయమైనటువంటి పాటలతో దేవనామాన్ని మహిమపరుస్తూ ఉండాలని బైబిల్ చెప్తుంది. అది నేను చెప్తున్నాను. నేను చెప్తే వినాలని అనుకుంటాను, బైబిల్ చెప్తే వినాలని అనుకుంటాం. మరి బైబిల్ చెప్తున్న మాటలే నేను చెప్తున్నాను. కాబట్టి బైబిల్ చెప్తున్న మాటలు గుర్తుంచుకొని అలా ఉండాలి. సాధ్యం దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు వదలడు. అయితే ఇక్కడ ఎంతకాలం అనే పదము ఏ సందర్భంలో వాడతాం? ఇంకా ఎంతకాలం పరీక్షల టైము, ఎంతకాలము ఈ బాధలు, ఎంతకాలం ఈ సమస్యలు,
ఎంతకాలం ఇలా, ఎంతకాలం, ఎంతసేపు, ఎంతవరకు నేను సహించాలి, ఎంతకాలం ఈ యొక్క బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ ఇబ్బందులు, ఎంతకాలం ఈ సంతోషం, ఎంతకాలం ఈ వైభోగం, ఎంతకాలం సుఖ సౌఖ్యాలు అని ఏదో సందర్భంలో ఎంతకాలం అనే పదం వాడుతూ ఉంటాం. విజయ్ గారు అన్నారు శుక్రవారం, నేను అలాగ అనుకునే వచ్చాను, దేవుడు అదే మాట్లాడాడని. నువ్వు అనుకోవస్తే దేవుడు మాట్లాడతాడు. ఎంతమంది దేవుని సన్నిధికి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొచ్చారు? మీ మనసులో చెప్పుకోండి, మీ గుడ్ల మీద చేసుకొని చెప్పండి. చేతులు ఎత్తపోయినా పర్లేదు, చేతులు ఎత్తించు. నేను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి. వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ ఆరాధనలో ఈ సమయం నీకు ఇస్తున్నాను, ఈ సమయము నీ సన్నిధిలో ఉన్నాను, ఈ సమయం నేను వృధా చేయకూడదు, నా కొరకు వాడుకోకూడదు, ఇది నాతో మాట్లాడు అని వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. మరి ఎంతమంది చేసుకుంటున్నారో ఈ హృదయాలు ఎత్తి మీరు దేవునితో చెప్పుకోండి. మీ చేతులు ఎత్తి నాది చెప్పండి, నేను అనట్లేదు. కాబట్టి అది ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో ఎంత కాలము అని ఆయా సందర్భంలో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే 2 మాటలు చాలా రోజులు చాలా వివరంగా ఆయా సందర్భాలను అనుసరించి బైబిల్లో ఇదే మాటను అనేకమైన ఉపన్యాసాలు, ప్రసంగాలు చేయొచ్చు. ప్రసంగము, ఉపన్యాసం, దేవుడు మనం అనుకునే విధంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏది మాట్లాడించాలో అది మాట్లాడిస్తాడు. దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అనేక విషయాలు ధ్యానం చేశాను. అన్నీ కూడా దేవుడు పలికించడు, మీతో నా ద్వారా పలికించడు. ఏదైతే దేవుడి ఉద్దేశంలో, ప్రణాళికలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుందో ఆ మాటలే బయటకు వస్తాయి. నేర్చుకున్నవి, చదివినవి అన్నీ కూడా దేవుడు మాటలు రానివ్వడం. ఏదైతే దేవుని ప్రణాళిక, దేవుని ఆ మాటలు పెట్టాలని ఉంటాడో ఆ మాటలే దేవుడు మనకు బయలుపరుస్తాడు, అరుగుపరుస్తాడు, కొన్ని బయలుపరుస్తాడు. అయితే 2 మాటలు జ్ఞాపం చేస్తాను. మనిషి ఎంతకాలము అని అడుగుతూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు. మనిషి దేవునితో ఎంతకాలం అని అడుగుతాడు, అంటాడు, ప్రశ్నిస్తాడు, చెప్తాడు. దేవుడు కూడా మనిషితో ఎంతకాలం అని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, చెప్తాడు. అదే ముందుగా మనిషి ఎంతకాలం అనే సందర్భాలు చాలా ఉన్నాయి. మనిషి ఎంతకాలం అంటే బాధల్లో మానవుడు, ఒక సగటి క్రైస్తవుడు లేక సగటి విశ్వాసి దేవుని అడుగుతాడు, ఎంతకాలం బాధలో ప్రభా, ఈ బాధలు ఎంతకాలం, ఈ శ్రమలు ఎంతకాలం, ఈ కష్టాలు ఎంతకాలం, ఈ వేదనలు ఎంతకాలం, ఇవి ఎంతకాలం అని అడుగుతూ ఉంటాడు. ఎన్నాళ్ళు ఈ బాధలు, ఈ కష్టాలు, శ్రమలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నాళ్ళు అని దేవుడు అడుగుతూ ఉంటాడు. అలాంటి సందర్భము కీర్తన 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే దావీదు అంటున్న మాట అందరు తీసారా? యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదురు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు. తర్వాత ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతునే ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఎంతవరకు అన్నా, ఎన్నాళ్ళన్నా, ఎంతసేపు అన్నా, ఎంతకాలం అన్నా ఒకే అర్థం వస్తాయి. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవునికి ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవా ఎన్నాళ్ళ వరకు నువ్వు మర్చిపోతావు, ఎంతవరకు నువ్వు నన్ను మర్చిపోతావు, ఇంకా ఎన్ని రోజులు నన్ను మరిచి అలా ఊరుకుంటావు, నా శత్రువులు నా బాధను చూసి నువ్వు మర్చిపోతావా? అయ్యా ప్రార్థిస్తున్నాడు, నాకు ఎంతకాలం విముఖుడవే ఉంటావు,
పరాముఖుడిగా ఉంటావు. అంటే విముఖుడు అంటే పరాముఖుడు, విముఖుడు అంటే వ్యతిరేకంగా నాకు దూరంగా వెన్న తట్టు చూస్తావు, వెనక్కి ఉంటావు, నన్ను చూడకుండా ఉంటావు, నాకు దూరంగా ఉంటావు అని భక్తుడైనటువంటి కష్టకాలంలో దావీదు అంటున్న మాట, ఎన్నాళ్ళ వరకు నన్ను ఈ బాధలో ఉంచుతావు అంటున్నాడు. దావీదు కూడా తన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, మరి చెప్పు లేకుండా కొండల్లో, కోనల్లో, అడవుల్లో లేదా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నవాడు. ఈ బాధలు, కష్టాలు చూసి దేవుని చేత అభిషేకింపబడిన దావీదు ఎన్నో శ్రమలు, శోధనలు పడుతూ ఒక కీర్తన రాస్తున్నాడు. అయ్యా దేవా, యెహోవా, ప్రభువా, ఎన్నాళ్ళీ కష్టాలు, ఎన్నాళ్ళీ బాధలు, ఎన్నాళ్ళు మమ్మల్ని మర్చిపోతాం అంటే దేవుడు దానికి సమాధానము మనం ప్రశ్నించుకోవాలి. దేవుడికి ప్రశ్న వేస్తాడు, దేవుడి సమాధానం కూడా బైబిల్లో ఉంటుంది. దేవుడు కూడా సమాధానం ఇస్తాడు. ఏంటి ఎన్నాళ్ళు, ఎంతవరకు మర్చిపోతావంటే మరవను అంటున్నాడు ఆయన. ఆయన ఎన్నాళ్ళు నువ్వు మర్చిపోతావంటే బైబిల్ ఏం చెప్తుంది? పెళ్ళి అయినా మరచినా వారు మరతురేమో కానీ ఆ పాలిచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలివ్వకుండా మరచిపోయినేమో, అయ్యో పిల్లి పాలివ్వలేదే అని ఏ తల్లి మరవదు. తన బిడ్డకు పాలివ్వడము, తన సంఖ్యన ఉన్న బిడ్డను మరవదు. ఒకవేళ వారైనా మరతురేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఆయన మరవని దేవుడు. ఒక అబ్బాయి ఒక దగ్గర తప్పిపోయాడు రైల్వే స్టేషన్లో. ఆ తల్లి ఉదయం సాయంత్రం ఒకటి ఏడుస్తూనే ఉంది, అంటే బిడ్డను మరవలేకపోతుంది. కానీ ఆ రాత్రికి పోలీసులు ఈ తల్లి యొక్క వేదన చూసి, ఈ తల్లి యొక్క రోదన చూసి, కష్టాన్ని చూసి ఆ పోలీసులు వెంటనే స్పందించి అనేక మందిని ఏర్పాటు చేసి ఆ రైల్వే స్టేషన్ బిడ్డను ఎదిగి తల్లికి ఇచ్చారు. అప్పుడు ఆమె దుఃఖం ఏమైపోయింది, మరవబడింది. బిడ్డను నా బిడ్డను మర్చిపోయేవా అంటే తల్లి బిడ్డను మరుస్తారేమో కానీ ఆ తల్లి ఆ బిడ్డను మరవలేదు. దేవుడు మరవలేక ఉన్నందుకు దేవుడు తన యొక్క దుఃఖాన్ని తీసివేశాడు. ఆ తల్లికి కాదు, దావీదుకి కాదు, మనకు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మరవని దేవుడు, మారని దేవుడు. ఆయన మరవడు. అంటే ఈ బాధలో, కష్టాల్లో దేవుడు ప్రశ్నిస్తున్నాడు, కానీ దేవుడికి సమాధానం అయితే ఇస్తాడు. ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన ఎప్పుడైతే ఒకవేళ కానీ దేవుడు కానీ మరిస్తే మనం ఉండేవారమా? ఆయన మర్చిపోతే మనం ఉండేవారా? ఆయన మరువుగా మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మరువుగా ఆయన మన మీద ఉన్నటువంటి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మరవలేదు. కాబట్టి ఆయన ఈ కాలంలో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును మన దగ్గరికి పంపించాడు. తన ప్రేమను ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాలు అంటాం, కానీ దేవుడు ఎప్పుడు మనం మరవడు. కీర్తనలో 94:3 చూస్తే ఏం రాయబడిందంటే, ప్రశ్నిస్తున్నాడు భక్తుడు, మనిషి ప్రశ్నిస్తున్నాడు. 94వ కీర్తన, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు? భక్తిహీనులు ఎంతవరకు? దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించరు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించరు? 2 సార్లు రాయబడింది. భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? భక్తుల మీద ఉత్సహిస్తున్నారంట, సంతోష పెడుతున్నారంట. ఎవరి మీద? ఎవరి మీద? తన ప్రజల మీద. అన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నారు, దేవా ఎంతవరకు? భక్తిహీనంగా ఉన్నవారు భక్తిహీనంగా ఉన్నవారు అన్యులు ఏం చేస్తున్నారు అంటే, నేను ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాను, నేను అడిగిజారులో నివసిస్తున్నాను, కానీ భక్తిహీనులు ఏం చేస్తున్నారు? ఉత్సాహిస్తున్నారు. ఎంతకాలం ఆ భక్తిలో ఉత్సాహము? ప్రభు ఎంతకాలం అంటే నన్ను భక్తిహీనులు పుష్పిస్తారు కొంతకాలమే. భక్తిహీనులు ఉదయము పుష్పించి సాయంకాలం వాడిపోయే గడ్డిలా ఉన్నారు భక్తిహీనులు. వారు పుష్పిస్తారు, వారు చక్కగా వికసిస్తారు, కానీ సాయంకాలమున అది కోయబడి వాడబారును. భక్తిహీనుల జీవితమే అలా ఉంటుంది. భక్తిహీనులు వారి యొక్క చేసిన దానికి ప్రతిఫలం పొందుతారు, బైబిల్ చెప్తుంది.
కానీ దేవుని మనం ప్రశ్నిస్తున్నాం, ప్రభువా ఎంతకాలం అని. కాబట్టి దేవుని బిడ్డలారా మనం గమనించాలి. అనేక సందర్భంలో ఆయా వ్యక్తులు దేవుడు అలా కనిపెట్టినప్పుడు, వేచి ఉన్నప్పుడు, సమాధానం ఎదురు చేస్తున్నప్పుడు, విశ్వాసంలో మనం సన్నగిలకుండా ఉన్నప్పుడు దేవుడు మనం వదిలిపెట్టే దేవుడు కాదు. కొంత ఆలస్యమైన ఆయన అలక్ష్యం చేయడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకు నీ కోసం నా కోసం ఆలస్యం చేస్తున్నాడు? ఇంకానో దేవుని సన్నిధిలో మనము దేవుని స్వారీకులు ఎదగాలని, దేవుని సన్నిధిలో ఇంకా బలపడాలని మనలను కొన్ని విషయాలు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందుకనే మరి చూస్తే యెషయా గ్రంథంలో వాళ్ళు కూడా అంటున్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనము. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. కానీ దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచన వేరు. మన తలంపులు అంటూ కాదు, మనకి వెంటనే జరిగిపోదు, రెడీమేడ్గా జరిగిపోదు. కానీ దేవుడు ఆలోచిస్తాడు. మన తలంచినట్టుగా తలంచడు, మనం అనుకున్నట్టుగా అనుకోవడం. దేవుడు ముందు వెనక తన దాని యొక్క ఒకవేళ నేను ఆశీర్వదిస్తే, ఒకవేళ నీ కష్టాన్ని తీస్తే, ఒకవేళ నీ ఇబ్బంది అప్పటికే ఇమ్మీడియట్గా తీస్తే దాని వెనక ఏంటి జరుగుతుందో దేవుడికి తెలుసు, మనకు తెలియదు. అప్పటికే తెలుసు మనం. దేవుడు అన్ని తెలిసి ఇస్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది, వారు కూడా ఏంటి పరిస్థితులు, అయ్యా చెవియకండి, మా మన ఆలకించండి, మేము ఎలా ఉన్నామంటే ఏదో రకంగా ఆలిస్తున్నాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా తలంపులు మీ తలంపులు అంటే కావు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రావులు వేరు, నా త్రావులు వేరు. ఎలా ఉన్నాయంటే మీ మార్గాలకి నా మార్గాలకి తేడా ఎలా ఉందంటే, ఆకాశం భూమికి ఎంత ఉన్నతంగా ఉందో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉన్నవి. దేవుని మహిమ కలుగును గాక. మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఏంటి? మన మార్గాల కంటే దేవుని మార్గాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మన మార్గంలో నడవడం కాదు, ఒకడు తనకు కనిపించిన మార్గం సరిగా ఉందనుకుంటాడు, తుదకు చివరికి అది ఎక్కడ నడిపిస్తుంది అంటే మరణానికి, నాశనానికి నడిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుళ్ళు మార్గంలో నడిపిస్తే, దేవుడి కానీ మనం నడిపిస్తే ఎక్కడ నడిపిస్తుంది? ఎక్కడికి? జీవానికి నడిపిస్తారు, నిత్య జీవానికి నడిపిస్తారు. ఆయన అన్నాడు, నేనే మార్గం, జీవం, సత్యం. ఆయన మార్గంలో ఉంటాయి అని. అందుకనే భక్తుడు లేదంటే మనుషులు ఆలోచించిన, మనుషులు అడిగిన రీతిగా మనుషులు దేవుని ప్రశ్నిస్తారు. ఎన్నాళ్ళు అని, ఎంతకాలం ఈ శోధనలు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ ఇబ్బందులు, ఎంతకాలం ఎదుగుతారంటే ఇదేమన్నాడు దేవుడు అన్న ప్రశ్న చేసే కొంతకాలమే. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి తన యొక్క ఫ్రెండ్స్ కోసం చాలా చెప్పారు. 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. కొందరు ఆయన చివరి దశలో ఆయన చనిపోయిన కొందరు ఆయన చనిపోతే బాధ పెడతారు కదా, సమాధి కార్యక్రమం జరుగుతుంది కదా, అంతిమయాత్ర. సమాధి కార్యక్రమంలో ఆ వాక్యాన్ని కొంతమంది మారారు ఆ రోజునే. తర్వాత కొన్ని రోజుల తర్వాత కొందరు మారారు. కానీ ఎవరి కోసమైతే ఆయన ప్రార్థన చేశాడు 60 సంవత్సరాలు, తన సహోదరులు, తన ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ మారారు. ఒక తల్లి 20 సంవత్సరాలు తన కుమారుని గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంటే ఆ 20 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం పట్టింది ఏంటి? యాకోబు అభివృద్ధి పొందడానికి ఎంతకాలం పట్టిందండి? ఎన్నో శ్రమలు పడ్డాడు. 21 సంవత్సరాలు పట్టింది. ఏంటి? యోసేపు మరి అన్ని శోధనలు పెట్టుకొని ఎంతకాలం పెట్టిందండి? చాలా సంవత్సరాలు పట్టిందండి. ఇంచుమించుగా యోసేపు జీవిత చరిత్ర చూస్తే ఇంచుమించుగా 14 సంవత్సరాల వరకు ఎన్నో బాధలు పడ్డాడు. యోసేపు జీవితం గురించి మనకు తెలుసు. మరి 75వ సంవత్సరంలోనే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంచుమించుగా
5 సంవత్సరాలు పెట్టింది. 75 సంవత్సరంలో దేవుడు పిలిస్తే 100వ సంవత్సరంలో దేవుడు తన వాగ్దానాన్ని వారు వేచి ఉన్నారు, వారు కనిపెట్టారు. అంటే వారు వెంటనే ఇస్తే ఎలా ఉంటుందో కానీ వారి దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు తన ప్రణాళికలో, తన యొక్క చిత్తములో, తన సమయంలో దేవుడు మన కార్యాలు చేస్తారు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుడు వేచి ఉంటాడు. కానీ ఎందుకు ఈ బాధ ఇంకా ఎంతకాలం అంటే నేను ఆశ్రయించేంత కాలము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూస్తే అదే అడుగుతున్నాడు హబక్కూకు కూడా. చూడండి 1వ అధ్యాయము 2వ వచనంలో అడుగుతున్నాడు, ప్రభా ఎంతకాలం అని. హబక్కూకు 1-2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందు. దేవుని మహిమ కలుగును గాక. ఏమన్నాడు హబక్కూకులో? యెహోవా నేను మొరపెట్టగా నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపగా ఉండవు. అదే కదా మనం అంటాం. మనం కదా ఇదే ప్రశ్న వేస్తాం కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మొర పెడుతున్నాను, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఏం ప్రభావం వారు ఎందుకు, ఎలాగా, ఎన్నాళ్ళు, ఇంకా నా మొర ఆలకించు. నేను ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన ఎన్నాళ్ళ వరకు అంటాను. దేవుడు అంటున్నాడు కొన్నాళ్ళు టైం ఉంది. ఆయన అంటున్నాడు ప్రసంగిలో ప్రతిదానికి సమయము కలదు అంటున్నాడు. ప్రసంగిలో ఏముంది? 3వ అధ్యాయంలో ఏముంది తెలుసా? ప్రతిదానికి సమయం కలదంట. చూడండి ఆ మాట, మంచి మాట. చదివారా మీరు ఎప్పుడన్నా? ప్రసంగి ప్రతి ప్రయత్నానికి సమయం ఉందంట. 3వ అధ్యాయం మొదటి నుంచి వినండి అమ్మా, వినండి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరిగి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, నేర్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మాడుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, ఏంటంటే ఎంత ఎన్నున్నా తెలుసా? లెక్కడని చదువుతారు. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నకు సమయం కలదు. ఆ ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఏముంది? పుట్టడానికి సమయం ఉంది, చచ్చుటకు సమయం ఉంది, నాటడానికి సమయం ఉంది, పెరిగివేయడానికి సమయం ఉంది, చంపడానికి, బాగు చేయడానికి, పడగొట్టడానికి, కట్టడానికి, ఏడటానికి, నవ్వడానికి, దుఃఖించడానికి, నాట్యమాడడానికి, రాళ్ళను పారవేయడానికి, రాళ్ళను కుప్పేయడానికి, కౌగిలించుకున్నకు, కౌగిలించిన మాండకు, వెదకటకు, పోగొట్టుకున్నకు, దాచుకున్నటకు, పారవేయటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండటకు, మాట్లాడటకు, ప్రేమించటకు, ద్వేషించటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడటకు, కష్టపడిన వారు దాని కష్టం వల్ల వచ్చిన లాభం ఏమిటి అంటే ఇలా ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. కానీ నీకు నాకే సమయం ఉండదు. దేవుని సన్నిధికి రావడానికి సమయం ఉండదు, దేవుని మందిరంలో గడపడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, వాక్యం వినడానికి సమయం ఉండదు. ఏంటి? ప్రతిదానికి సమయం ఉంటుందండి. మీ సెల్లో ఎంత సమయం ఉంటుందో మీ సెల్ చూస్తే చెప్తుంది. మీ సెల్లో టైం ఉంటుంది. వాట్సాప్కి ఎంత టైం వాడారో, యూట్యూబ్కి ఎంత, ఫేస్బుక్కి ఎంత టైం వాడారో, రోజుకి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు వాడారో అన్నికి సమయం ఉంటుంది. ప్రతిదానికి లెక్క ఉంటుంది. ప్రతివానికి వారి లెక్క ఉంటుంది. నీవు దేవుని కొరకు ఎంత సమయం వాడావో, ప్రార్థనలో ఎంత సమయం, వాక్యం కొరకు ఎంత సమయం వాడావో అది కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఏముందంటే దేవాలయంలో ఉండేవారు లెక్క పెట్టము. అంటే దేవాలయంలో ఎంత సమయం గడిపారో లెక్క పెట్టము. దేవాలయంలో ఎంత సమయం గడిపావో అది కూడా ఉంటుంది. సెల్లో కాదు, దేవునిలో ఉంది, జీవగ్రంథంలో ఉంది. నీ సెల్లో ఉండొచ్చు, సెల్లో పోవచ్చు, సెల్ పాడైపోతే నువ్వు ఎంత టైం గడిపావో కనబడపోవచ్చు. కానీ జీవగ్రంథములో మన సమయం దేవుని ఎంత సమయం కనిపెట్టామో అంత సమయం ఉంటుంది.
మనము అడుగుతున్నాము ఎంతకాలం అని. దేవుడు అంటున్నాడు, మనం అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఎంతకాలం ఇంకా మనం ఇలా ఉంటాము అని దేవుని మనము అడుగుతున్నాము. దేవుడు అంటున్నాడు ఎంతకాలం. ఆ భక్తుడు హబక్కూకు అంటున్నాడు, ప్రభా ఎంతకాలం ఇంకా ప్రార్థన చేయాలి అంటే దేవుడు సమాధానం హబక్కూకు అదే 2వ అధ్యాయము 3వ వచనంలో ఓ మాట రాయబడింది చూడండి. హబక్కూకు 2 ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమస్తమగుటకై సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పగా నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పగా జరుగును, జాగు చేయగా వచ్చును. దేవుని స్తోత్రం. అది తప్పగా నువ్వు ఏదనుకుంటున్నావో, నీ మనసులో, నీ తలంపులో, నీ ఆలోచనలు ఏమనుకుంటున్నావో, నీ బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తున్నావో, నీ కుమారుడు గురించి ఆలోచిస్తున్నావో, లేకపోతే నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావో, నీ యొక్క భార్య, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి ఇక్కడ నుండి నువ్వు ఆలోచన చేస్తున్నావో, నీ అనారోగ్య పరిస్థితులు కూడా ఆలోచన చేస్తున్నావో, అది తప్పగా జాగు చేయగా జరుగును. ఆ హబక్కూకు అంటాడు ఎంతకాలం మొరపెట్టాలంటే దేవుడు అంటున్నాడు నీ తప్పగా జరుగు. ఆ తగిన సమయం కొరకు వేచి ఉండు, తగిన సమయం కనిపెడుతూ ఉండు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన కనిపెట్టు. అది తప్పగా తగిన నిర్ణయ కాలమున ఒక రైట్ టైంలో, ఒక దర్శన విషయంగా దేవుడు చెప్తున్నాడు. రైట్ టైంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. రైట్ టైంలో నువ్వు ఎద్దుకు వచ్చినప్పుడు కానీ, నీవు కానీ కళ్ళు మూసుకుంటే, నువ్వు కానీ నిద్రపోతూ ఉంటే, యామరపాటుతో ఉంటే, దొంగ యేసుప్రభు వస్తున్నాడు. దొంగ ఎప్పుడు వచ్చునో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. దేవుని రాక ఎప్పుడో తెలీదు, మన పోకడ ఎప్పుడో తెలీదు. కానీ ఖచ్చితంగా రెండూ జరుగుతాయి. అది త్వరలోనే, ఆ నిర్ణయ కాలంలోనే, రాకడ సూచనలు త్వరగా జరుగుతుంది. కానీ మనము ఏం చేయాలి? మనం సిద్ధపడి ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అదే దేవుడు కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు మనిషి అడిగాడు కదా, సమాధానం దేవుడు చెప్పాడు కదా, దేవుడు కూడా అడుగుతున్నాడు. చూడండి మనిషిని. 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు అడుగుతున్న మాట, భక్తుడైనటువంటి ఏలియా ద్వారా దేవుడు అడుగుతున్న మాట. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తరబడుచుందురు. చాలు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తరబడతారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? 2 పడవ మీద కాలేసినట్టుగా ఉన్నారు. 2 ఆలోచనలో ఉన్నారు. ఏ ఆలోచనతో ఉన్నామో మనం గమనించాలి. ఆనాడు ఏలియా, ఆనాడు ప్రజలు అంటున్నారు యెహోవా దేవుడా ఆయన ఆరాధించండి, బయలు దేవుడా ఆయన ఆరాధించండి. కానీ 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య ఉండకండి. ఏక తలంపు కలిగి ఉండండి. ఎవరు మీరు సేవిస్తారో, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, 2 ఆలోచనల మధ్య ఉంటారు. ఆయన 2 తలంపుల మధ్య ఉన్నవారు కానీ 2 మనస్సులు కలిగిన వారు. ద్వంద్వ మనస్కులు నాకు అసహ్యం అంటున్నాడు, దిమ్మనస్కులు నాకు అసహ్యం అంటున్నాడు. 2 మనసులు కలిగి ఉండకుండా ఏక మనసులో మనం ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఇటు కింద ఒకటి, పైన ఒకటి, అలా కాకుండా 2 పడవ మీద కాలేసినట్టుగా ఉండకూడదు. ఒకే దాని మీద ఉండాలి. జీవగల దేవుడు అంటున్నాడు ఎన్నాళ్ళు. ఇప్పుడు మన దేవుడు అడిగామే, కానీ దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎన్నాళ్ళు 2 మనసులు, 2 తలంపులు, 2 ఆలోచనల మధ్య జీవిస్తావు అని దేవుడు ఈ రోజున నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఇంకా ఎలా ఉంటావు? ఎన్నాళ్ళు ఇంకా నీవు అలా జీవిస్తావు? ఎన్నాళ్ళు నీ యొక్క పాప జీవితంలో ఉంటావు? ఎన్నాళ్ళు విగ్రహారాధకులే, ఎన్నాళ్ళకి ఇంకా కొంచెం ఉంచుకొని, శబితపై ఇంకా కొద్దిగా ఉంచుకొని ఎన్నాళ్ళు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆనాడు ప్రజలను ఏలియా ద్వారా ప్రశ్నించిన ఈ దేవుడు మన ద్వారా, వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా నిర్లిప్తంగా, నిర్వహించారంగా, ఏమిలే జరిపోని కోరులే, లేకపోతే ఎలాగా ఏంటే వాతమైన మనసాక్షితో ఏంటంటే మరి ఎందుకు కూడా నిలువెచ్చన ఏంటంటే నువ్వెచ్చని స్థితిలో అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రకటన గ్రంథంలో? వెచ్చగాయనను చల్లగాయనను ఉండునా మేలు,
కానీ నులివెచ్చని స్థితి ఉంటే నేను ఉమ్ము వేయ ఉద్దేశిస్తున్నాను అని ఆనాడు సంఘముతో దేవుడు చెప్తున్న మాట. ఒకవేళ దేవుడు ప్రశ్నించి ఇంకెన్నాళ్ళు నులివెచ్చని స్థితిలో ఉంటామని అని దేవుడు ప్రశ్నిస్తే మన సమాధానం ఏమిటి? దేవుని మహిమ కలుగును గాక. ఇంకా అంటున్నాడు అదే కీర్తనలో మనం చూస్తున్నాం కదా, మనం చదువుకున్న కీర్తనలో ఈ ఎన్నాళ్ళు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని వెళ్తారు. ఎదుగుతున్నారంట, వేస్ట్గా ఎదుగుతున్నారంట, వ్యర్థమైన వెళ్తున్నారంట. ప్రసంగ అంటున్నాడు వ్యర్థం 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 వ్యర్థం, భూమి మీద ఉన్న సమస్తం వ్యర్థం. ఎంత కలిగి ఉన్నా, ఎంత మేడమిద్దులు, వైభోగాలు, అందము, చందము, ఐశ్వర్యము, భార్యలు, భర్తలు, పిల్లలు, కుటుంబం ఎన్ని కలిగి ఉన్నా ఈ సూర్యుని కింద ఉన్నది మేలేందు ఒక్కటే కూడా లేదు అంటున్నాడు. సమస్తం వ్యర్థం అంటున్నాడు. అదే ప్రసంగి చివరిగా అంటున్నాడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జీవకోటికి గొప్ప మేలు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతా వ్యర్థమే. అలాంటి వ్యర్థమైన దానిని ఎందుకు ఎదుగుతారు? కీర్తన 4వ అధ్యాయం 2వ వచనంలో వ్యర్థమైన దాన్ని ఎందుకు ఎదుగుతారు, ఎందుకు ప్రేమిస్తారు అండి? ఈ లోకంలో ఉన్నాయి ఏంటండి? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే లోకంలో ఉన్న శరీరాశ, వ్యాధరాశ, జీవకుటము ఇలాంటి ప్రేమిస్తూ ఉంటున్నామా? వ్యర్థమైన దాన్ని మనం ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వినాలి వినాలి, వింటున్నారా? దేవుడు అడిగిన ప్రశ్నలు మనం విన్నాం కదా. మనం అడిగిన ప్రశ్నలు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఎంతకాలము 2 తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలము వ్యర్థమైనది ప్రేమిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు అడిగిన చెప్పండి, దేవుడు అడిగిన ప్రశ్నలు చెప్పండి. ఎంతకాలము 2 తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము ఏమంటే అవమానపరుస్తారు నన్ను. దేవుడు అడుగుతున్నాడు. అబద్ధమైన వాటిని, నిజం లేని వాటిని తింటారు. అంతా మాయ, విద్య, అబద్ధం. నిజమైనది ఏమిటి అంటే యేసే సత్యం, ఆయనే సత్యం. అంతా మిథ్య, మాయ, భ్రమ. కానీ అలాంటి అబద్ధాలు వెళ్తున్నారు. లేనిది అబద్ధాలనే నమ్ముతున్నారు, లేనిది నమ్ముతున్నారు. వాస్తవ సత్యాన్ని ఆయన నమ్మలేకపోతున్నారు. అలాంటి వాటిని ఎందుకు ఎదుగుతారు, ఎంతకాలం అని దేవుడు మనం ప్రశ్నిస్తే మన సమాధానం ఏమిటి? ఇంకోటి చూడండి, ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు ఎంతకాలము దుష్ట అభిప్రాయం కలిగి ఉంటారు దేవుడంటే, లేదంటే దేవుని కార్యాలంటే ఎంతకాలము దుష్ట అభిప్రాయం కలిగి ఉంటారు. దేవుని మహిమ కలుగును గాక. చదవండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం చూడండి 14వ వచనం చదవండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములను నీకు చదివారంటే పాస్ గారు చెప్పారు కదా. ఏమని చెప్పారు? ప్రభువా నేను మొట్టపడుచున్నాను, నీ ఆపత్కాలం నువ్వు నమ్మదగిన దేవుడవు, నీ యొక్క సన్నిధిలో దాగి ఉందును. ఇది నీ సన్నిధిలో దాగి ఉందరికి దాబదు దాగి ఉందును. ద్రాక్షావల్లిని మీరు, ఈగలు మీరు అన్నారు. ఈగలు కాదు, చదవడం రాకపోతే ఎలా ఉంటుంది? ముందు కాకరకాయ బాగా చదివించిన తర్వాత చదువు ఎక్కువైపోయిన తర్వాత కేకరకాయ. చదువుకున్నోడి కన్నా ఎవరినేమంట? ఎవరని ఆమె వెళ్ళలేదా? చదువుకున్నవాడి కన్నా శాఖలు ఏమంటారు? శాఖలోనికి ఎన్ని బట్టలు మరి వేయండి, ఎవరి బట్టలు పక్కింటి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తారు. మనకి బట్టలు ఎవరు వాళ్ళు అయితే ఈ బట్టలు ఎవరు వేసారు మనకు తెలియదు. కానీ చాకలలో అయితే అందరి బట్టలు మనం ఇచ్చినా ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఎంత జ్ఞాపకం వచ్చి ఎవరి బట్టలు ఎంత జ్ఞాపకం వచ్చుకుంటారు వాళ్ళే చదువుకున్న వాళ్ళకన్నా మాకన్నా మీరే కొంతమంది. కాబట్టి ఇలాగా కాకుండా ఇక ఏముందో చదవండి.
ఎంతకాలము దుష్టాభిప్రాయమును కలిగి ఉంటావు. దుష్టాభిప్రాయం ఏంటి? చెడు అభిప్రాయం, చెడు ఆలోచన. దేవుడంటే దుష్టాభిప్రాయం చాలా మందికి ఉందండి. దేవుడంటే ఒక దుష్ట అభిప్రాయం ఉంది. మంచి అభిప్రాయం కలిగి దేవుడంటే దుష్ట అభిప్రాయం కలిగి ఉండడానికి కారణం ఎవరు? మనమా? గాంధీ మాత్రం అన్నాడు సందర్భంలో చర్చకొచ్చి, యేసయ్య గొప్పవాడు, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య ప్రేమమయుడు. యేసయ్య అంటే నాకు ఎంతో ప్రేమ, కానీ యేసయ్య నమ్ములంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం కాదన్నాడు. కారణం ఎవరు? దుష్టాభిప్రాయం ఎవరి మీద ఉంది? యేసు ప్రభు మీద ఉందా, మన మీద ఉందా? స్వామి వివేకానందుడు గొప్ప వేదాంతి, గొప్ప ఏక సంతాగ్రహి. పుస్తకాలు తీస్తూ ఉంటే ఈ రోజుల్లో కంప్యూటర్లో చూస్తారు కదా, కానీ ఇలా వచ్చాల్సి వెళ్తే ఎప్పుడైనా జ్ఞాపకం పోయింది. క్రైస్తవ అంటే హైందవ సాంప్రదాయాన్ని గొప్పగా విదేశాల్లో మెసేజ్ ఇస్తూ ఉండేవాడు. మా దేశం కూడా గొప్పదే అని చెప్పేవాడు, మా భారతదేశం గొప్పదని చెప్పేవాడు. ఆయన యేసు ప్రభుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఆయన గొప్ప గురువు, గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి, గొప్ప మనిషి, గొప్ప దేవుడు. ఆయన ఒకవేళ ఆయన రోజుల్లోగా నేను పుట్టి ఉంటే, ఆయన అందరికీ రక్తం ఇచ్చాడు కదా, ఆయన రక్తం ఇచ్చి అందరూ కనుక్కున్నాడు కదా, నేను నా రక్తమును దారపోసి ఆయన పాదాలు కడుగును అన్నాడు. ఆయన రక్తం పోసి పాదాలు కడిగినా నా పాపం పోదాం, అంత మంచోడు అన్నట్టు చెప్పాడు ఆయన. అంటే అందరికి మంచి అభిప్రాయం ఉంది, కానీ దుష్టాభిప్రాయం ఈ లోకంలో క్రైస్తవుల మీదకి దుష్టాభిప్రాయం వస్తుంది. అనేక మంది దుష్టాభిప్రాయంలో ఉన్నారు. ఒకవేళ దుష్టాభిప్రాయం మాన్పించడానికి మనం ఏం చేయాలి? మన దుష్టాభిప్రాయం మనం మానుకుంటున్నామా? మనం ఎలా ఉన్నాము ప్రశ్నించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని హోషేలో 8:5 ఉన్నది, పవిత్రము నొందక మీరు ఎంతకాలం ఉంటారో. అపవిత్రతగా మీరు ఎంతకాలం జీవిస్తారు, పరిశుద్ధంగా జీవించకుండా అపవిత్ర కలిగి ఎంతకాలం ఉంటారో అని ఉంది. అదే మార్కు సువార్త 9:19 యేసుప్రభు అంటాడు, ఓ అవిశ్వాసులారా, విశ్వాసులైన మూర్ఖ తరములారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని అడిగా మనం, కానీ దేవుడు అడుగుతున్నాడు, మీతో ఎంతకాలం ఉంటాను, ఎంతకాలం మీరు సహిస్తాను, ఎంతకాలం మూర్ఖ స్వభావం కలిగి ఉంటారు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలం ఇలా జీవిస్తారు అని దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, మిక్కిలి అనుకూల సమయం. మీ కాలం, మీ శ్రమలో, మీ సొంతకు మీ కాలం అంతా కొంతకాలం, 10 రోజులు మీ శ్రమ కలుగుతుంది. దేవుడు నేను మేము స్థిరపరుస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. అయితే మీరేం చేయాలి? ఇది రాకడ సమయంలో ఉన్నారు. మీరు మనసు మార్చుకొని రూపాంతరం చెంది దేవుని యొక్క ఇదే అనుకూల సమయము పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా మనం యథార్థంతో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో మనం జీవించాలి, దేవుని సన్నిధిలో జీవించాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటే అలా ఉండడం మన సిద్ధమైన పరిశీలించుకుందాం. ఒక్కసారి చూడండి అని అంటున్న అపొస్తలుల కార్యములో, ఎంతకాలం నువ్వు అలా ఉంటావు, నువ్వు లేచి నువ్వు బాప్తిజం తీసుకో అని అంటాడు. ఆలస్యం చేయగలుగుతున్నాడు. ఇదే మిక్కిలి సమయం అంటున్నాడు. కాలం లేదు, సమయం లేదు, రేపు అనే దానికి రూపు లేదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేడే మన మనసు మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి, మన బాప్తిజం తీసుకోవాలి, దేవుడి కొరకు జీవించాలి. ఇదే మంచి అవకాశం. నువ్వెవరైనా సరే, ఇంకా నీ బాప్తిజం ఎవరైనా తీసుకోలేకపోతే ఈ కాలం మళ్ళా రాదు. ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏంటి పొట్టైన వస్తారండి. ఆ పాస్ గారు గొప్ప దైవసేవకుడు, ఎంత అంత ఉంటాడు ఆయన, జోసెఫ్ గారండి. ఆయన సాక్షి మీరు వింటారు. తారీఖులో 8, 9, 10 తారీఖులు అనుకుంటాను, రాజీపేట వస్తాడు. ఆయన సాక్షి ఏంటి తెలుసా? ఆ సాక్షిలో మాట ఆయన చెప్పిన దాంట్లో, ఒకే రోజున తండ్రి, తల్లి, చెల్లి చచ్చిపోయాడు. ఆయనకి అతనుగా ఎటగారు మాట్లాడుతుంటాడు, కానీ అది బలమైన సాక్ష్యం ఉంది. అయితే ఏంటి, చెల్లి చాలా చెప్పాడు. ఆ భాష గారు చెప్పేవారు, చాలాసార్లు చెప్పారు, బాప్తిజం తీసుకో, బాప్తిజం తీసుకో, బాప్తిజం తీసుకుంటే నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలని ఎన్నో అలా పోస్ట్మెంట్ చేస్తూ రాసి ఎంతకాలం ఉద్యోగం వచ్చింది. టీచర్ ఉద్యోగం, అపాయింట్మెంట్ వచ్చింది, ప్లేస్మెంట్ ఇచ్చేసారు.
అపాయింట్మెంట్ ఇచ్చుకున్నాను, సంతోషంగా వెళ్తుంది. ఈసారి తీసేసుకుంటాను. మొదటి జీతము, సంవత్సరం జీతము అంతా దేవునికి ఇచ్చే ప్రార్థన పెట్టుకొని 2 జీతం అంతా సంవత్సరం జీతం ఇచ్చేసి అన్ని బాగా మొక్కుడు. దేవుడి సన్నిధి బాగానే ఉంటారు, బాగా పాట పడతారు, మంచి అందగా తెట్టి. కానీ ఈయన ఎలా కట్టాడు, కానీ చాలా అందరూ కూడా ఆయనే ఆ పాపను ఎంతో బాగా చూసుకుంటారు, అందగైతే చక్కగా బాగుంటారు. కానీ వెళ్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, బస్సు యాక్సిడెంట్ అయ్యింది. ఇంతగా ఉన్న ఆ వార్త విని అలా ఆన్ చేసుకోండి, తట్టుకోలేక ఇలా ఆన్ చేసుకొని తట్టుకోలేక అలా ఆన్ చేసుకోండి. యాక్సిడెంట్లో బాబాయ్ తెచ్చిపోయింది, ఇంటి దగ్గర తెచ్చిపోయింది. 3 శవాలు, చాలా వేదన. ఇది ఒంటరి అయిపోతే అలా తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఎవరో చూసి దేవసేవ చూసుకొని ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ మొత్తం సేవకుడిగా దేవుని సేవ చేస్తున్నాడు. వివాహం అయింది అనుకోండి. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే సమయం లేదు, బాప్తి తీసుకోండి. ఇదే మిక్కిలి అనుకోవడం సమయం ఉంది, ఎప్పుడో జరుగుతుంది అనుకోవడం. మనసు మార్చుకొని మన దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతున్నాడు, నేను ఇంతే కదా అడుగుతున్నాను మిమ్మల్ని, కనికరం ప్రేమించు, నీతి కలిగి జీవించడు, దేవుని సన్నిధిలో మరి మనస్ఫూర్తిగా చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుటయు, దేవుని సన్నిధిలో ఉండడానికి కదా అడుగుతున్నాను అంటాడు అప్పుడు. దేవుడు అడుగుతున్న మాట. అందుకని చివరిగా ఒక మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 6:2 మాట రాయబడింది. ఈ సమయము, ఈ టైము కొంతకాలం అంటున్నావు, అనుకూల సమయమందు ఈ మొర ఆలకించి తిని నేను ఆదుకుంటుని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏం చేయాలి? అనుకూల సమయం నీ మొర ఆలకించింది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం. ఇదే రక్షణ దినము అంటే ఇంకా ఉందని రక్షణ దినము చదవడం కూడా. దేవుని స్తోత్రం కలిగిన కాక చెప్పాలి. దేవుని స్తోత్రం. అదే ఇదే ఏ దినం? ఇది ఆలోచించాలి. లేచే దినం, నిద్ర నుంచి లేచేది, పడుకునే దినం కాదు. మత్తులారా మేల్కోండి, మీ మత్తు వదలండి. ఇది పడుకునే దినం కాదు, గోజాడి దినం, దేవుని కొరకు అంగలార్చే దినం. దినాలు బాగలేవు, కుటుంబ సమస్యలు బాగలేవు, మానవత ఇల్లులు మంట కలిసిపోతున్నాయి, సామాజిక ఇల్లులు లేవు. ఎక్కడ చూసినట్టంటే రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, ఒకరింటి వారు ఒక శత్రులు అవుతున్నారు. చక్కగా ఉందనుకుంటున్న పరిస్థితుల్లో మీరు అనుకున్నట్టే లేవు. దేవుడు అంటున్నాడు ఇదే మిక్కిలి సమయం. దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలం ఇంకా ఇలా ఉంటావు? ఒకసారి మనం పరిశీలించుకుందామా? రండి, మోకరించండి, ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎంతకాలం మనం అడుగుతున్నాము, దేవా మర్చిపోతామని, ఎంతకాలం దృష్టిలో ఉంటారని దేవుడు అడుగుతున్నాడు. నీ కొంతకాలం అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇంకా ఎంతకాలము రక్షణ లేక, ఇంకా ఎంతకాలం మారు మనసు లేక, ఇంకా ఎంతకాలము దేవుని సన్నిధులు ఎదక్క, ఇంకా ఎంతకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక ఉంటున్నావు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎంతకాలం దేవుడు నువ్వు అడుగుతున్నావు? మంచిదే, దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు. దేవుడు అడుగుతున్నాడు, దానికి నువ్వు సమాధానం ఇస్తావా? సమాధానం దగ్గర ఉందా? ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటావు? ఎంతకాలం పాపంలో ఉంటావు? ఎంతకాలం దుష్టాభిప్రాయంలో ఉంటావు? ఎంతకాలం వ్యర్థమైన ప్రేమిస్తావు? ఎంతకాలము ఈ లోకంలో లోకాశలతో ఉంటావు అని దేవుడు అడిగితే నువ్వు ప్రశ్నకు సమాధానం ఉందా? నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం దేవుని దగ్గర ఉంది. దేవుడు సమాధానం ఇస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడితో ఉంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి మనసు మార్చుకుందాం, తలంపులు మార్చుకుందాం. మన ఆలోచనలు మన తలంపులు వేరు, ఆయన తలంపులు ఆయన ఆలోచన వేరు. అయ్యా నీ తలంపు దయచేయండి, నీ ఆలోచన దయచేయండి. నా మార్గం లేదు, నీ మార్గం